హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు టైం అయితే 3 అవుతుంది. సో మేమైతే ఇంకా ఊరికి వెళ్తే బయలుదేరుతున్నాం. ఆల్రెడీ మీరు తమిళ చూస్తే ఉంటారు, అర్థమై ఉంటుంది సో ఎక్కడికి వెళ్తున్నాం అనేసి. సో మేమైతే ఇంకా ఇలా లగేజ్ తీసుకొని లగేజ్ అంతా సర్దుకొని ఇలా అయితే బయలుదేరి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. సో మా బ్యాడ్ లక్ ఏంటంటే మేము త్వరగా ట్రైన్ వెళ్ళిపోతుందనేసి ఎప్పుడు 4కి స్టార్ట్ అవుతుంది. సో యాక్చువల్లీ ఈరోజు 1 అవర్ లేట్ అంట. ఇంకా మేము ఇక్కడ టికెట్ తీసుకొని ఇంకేం చేసేది లేదనేసి వచ్చి ఇంకా ప్లాట్ఫామ్ పైన అయితే బ్యాగ్ ఇలా పెట్టుకుని కూర్చునేసాము. సో ఈరోజు ఇంకో 1 అవర్ లేట్ అవుతుందంట. మేమైతే ఇప్పుడు 3కి బయలుదేరితే 3:30కి అంతా వచ్చేసాము. సో ట్రైన్ రావడానికి 4:30 పట్టాలి. సో ఫైనల్ ట్రైన్ వచ్చిన తర్వాత ఇంకా 5 అలా అయిపోయింది. 5:30 అయిపోయింది అనుకుంది. సో ఇంకా ఫైనల్ ఇంకా ట్రైన్లో అయితే కూర్చున్నాము. ట్రైన్లో అయితే అస్సలు ప్లేస్ లేదండి. అయితే ఇలా ఉంది. ట్రైన్ చూడండి ఎంత బాగుందో. చూడండి మా బాధలు ట్రైన్లో ఎలా ఉన్నాయో. బ్యాగ్లు వేసుకొని కింద బ్యాగ్ పైన అయితే కూర్చున్నాము. ఇంకా సీట్లు లేక బ్యాగ్లు అయితే కింద వేసుకొని బ్యాగుల పైన అయితే కూర్చున్నాము. సో యాక్చువల్లీ మేము కూడా లేడీస్ కంపార్ట్మెంట్లో అయితే కూర్చున్నాము. ఇక్కడ కూడా మగవాళ్ళు ఉన్నారండి, వాళ్ళకి కూడా ఎక్కడ సీట్ లేక వాళ్ళు కూడా వచ్చి ఇక్కడే కూర్చున్నారు. ఎవరో లేయట్లేదు, ఇంకా చేసేది ఏం లేదనేసి ఇంకా మేమైతే ఇలా కూర్చునేసాము ఒక 2 అవర్స్ అయితే. సో 2 అవర్స్ తర్వాత కొంతమంది దిగారనమాట అక్కడ ఈ భోగిలో. చూడండి ఎంత బాగుందంటే వెదర్. అసలు ఇప్పుడు 6:30 అరౌండ్ 7 అవుతుంది టైము. చాలా బాగా అనిపించింది. కానీ నా లైఫ్లో ఇదే అండి ఫస్ట్ టైం వరస్ట్గా ఉంది జర్నీ. ట్రైన్ లేటు, ట్రైన్ వచ్చిన హాఫ్ అన్ అవర్ తర్వాత మూవ్ అయింది. ఫైనలీ అయితే మేము రీచ్ అవ్వాల్సిన స్టేషన్కి అయితే వచ్చేసాము. సో ఎక్కడ అనుకుంటున్నారా, కదిరి స్టేషన్ అండి ఇది. కదిరికి అయితే వచ్చేసాము. చేసిన తర్వాత ఇంకా బాబునైతే లేపాను ట్రైన్లో నుంచి. ఇంకా లేచి ఇంకా గుడ్ మార్నింగ్ చెప్పండి చెప్పని చెప్తున్నాడు. సో ఫైనల్గా అయితే ఇంకా బాబుని కూడా ఇంకా నిద్రలు లేపేసి ట్రైన్ అయితే దిగేసాను మేము. సో మీరు ఎప్పుడైనా ఇలాంటి జర్నీ చేశారా? చేసుంటే మీ జర్నీ ఎలా అనిపించింది మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కానీ ఫస్ట్ టైం నేను ఇలాంటి జర్నీ చేస్తానని అస్సలు ఊహించుకోలేదు. మేము ఎప్పుడు వెళ్ళినా కారు లేదా బస్కి వెళ్తాం. సో ఈరోజు మేము అనుకోకుండా వెళ్ళాల్సి వచ్చింది ఊరికి. ఏం చేయలేక ఇంకా తప్పనిసరిగా అట్లే కూర్చొని ఉన్నాం. ఇంకా ఫైనల్లీ మేము ట్రైన్ దిగేసిన తర్వాత ట్రైన్ అయితే ఇలా మూవ్ అవుతుంది. ఇంకా వీళ్ళైతే అక్కడికి వెళ్ళినారు వీడియోస్ ఫొటోస్ తీసుకుంటే. మా వాడైతే ఆ సౌండ్కి భయపడి తిరిగి మళ్ళీ వచ్చేస్తుంటే మా సిస్టర్ అయితే పట్టుకుంది. సో రైల్వే స్టేషన్ నుంచి అయితే బయట వచ్చేసి ఇంకా టిఫిన్ చేద్దామనేసి టిఫిన్కి అయితే వచ్చేసాం. నేనైతే ఇడ్లీ వడ సాంబార్ తీసుకున్నాను. మా బాబుకి వాడు తినట్లేదు. సో మా సిస్టర్ మా పిన్ని అయితే పూరి తీసుకున్నారు. వాడికి గ్రేప్స్ కావాలంట. సో మమ్మల్ని కూడా సరిగ్గా టిఫిన్ తినలేదు. సో ఫైనలీ మేమైతే ఇంకా టిఫిన్ స్టార్ట్ చేసాం తినడం. ఇంకా నేనైతే ఇడ్లీ తిన్నాను. పర్లేదు అనిపించింది. అంత బాగుందని చెప్పలేము, అంత బాగాలేదని కూడా చెప్పలేము, పర్లేదు. సో టిఫిన్ అయితే ఫైనల్లీ తినేసి ఇంకా మళ్ళీ కదిరి నుంచి బస్సు ఎక్కాలి. మళ్ళీ 20 కిలోమీటర్స్ మా ఊరికి. ఇంకా బస్సు అయితే ఎక్కేసాం ఇట్లా కొంచెం ఫ్రెష్ అయ్యి. ఇంకా మా బాబు చూడండి ఇంకా ఫ్రెష్ అయిపోయి ప్యాంట్ షర్ట్ వేసుకొని ఇంకా బస్సులో అయితే కూర్చునేసాము. సో కూర్చున్న తర్వాత ఇంకా మేము ఇంకా ఇంటి దగ్గరికి రీచ్ అవ్వడానికి 20 కిలోమీటర్స్ అనమాట. సో అక్కడ నుంచి ఫైనల్లీ ఇంకా ఇంటికి అయితే వచ్చేసాం. చూడండి ఇది ఎంట్రన్స్ అండి. ఫస్ట్ అయితే మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోకి వచ్చాము. ఎంట్రన్స్ ఇక్కడ చూడండి మా కుక్క, ఇది పప్పి మా అమ్మమ్మ వాళ్ళు పెంచుకుంటూ ఉన్నారు. సో ఇక్కడైతే వాటర్ వస్తుంది. ఇంకా మా వాడు, మా అమ్మమ్మ, మా పిన్ని వచ్చి అట్లే కూర్చుని వేసినారు మా వల్ల కావట్లేదని. అంటే జర్నీ అంత వరస్ట్గా ఉందన్నమాట. జర్నీ చేసి మా వల్ల కావట్లేదు. ఇవేమో మా రెండో అమ్మమ్మ. ఫైనలీ ఇది వచ్చేసి పువ్వులు, చెట్లో కాసిన పువ్వులు అండి, మల్లె పువ్వులు. చాలా స్మెల్ చాలా బాగున్నాయి. జామకాయలు కూడా చెట్లో కాసినవే, మా ఇంటి దగ్గరే ఉంటాయి. సో నెక్స్ట్ వీడియోలో అయితే అది ఆ చెట్లు ఎలా ఉంటుంది ఏంటి అని పోస్ట్ చేశాను. ఇలా అయితే మా జర్నీ స్టార్ట్ అయిందండి. నెక్స్ట్ వీడియోలో చూడండి ఇంకా మంచి